నమస్కారం. HK6 టీవీ ప్రతిక్షణం ప్రజాహితం. అగ్ని ప్రమాదంలో గుడిసె దగ్ధం. కామారెడ్డి జిల్లా పాలవంచ మండలం మర్రి గ్రామంలో గుడిసె పూర్తిగా కాలిపోయినది. ఆమె పేరు బాడారి పోచమ్మ. ఆమెకు 4 బిడ్డలు, ఒక కొడుకు బతుకుదెరువు కొరకు హైదరాబాద్లో నివసిస్తున్నారు. ఆమె గుడిసె రాత్రి 9 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. హుటాహుటిగా పోలీసులు సిబ్బంది మరియు ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేయడం జరిగింది. అవన్నీ సురక్షితంగా బయటికి తేవడం జరిగింది. గుడిసెలో 20,000 నగదు క్యాషు, బంగారం మరియు పెన్షన్ పైసలు ఉన్నాయని, అవి పూర్తిగా తగలబడిపోయాయని మన రూమ్ లో అక్కడ కవర్ కొట్టరు సార్, పైకి కొట్టరు, అక్కడ కవర్ కొడతారు ఆగు కొంచెం కాలింది మరి. కొడతారు మొత్తం కొడతారు. అది వచ్చి కాలుకుంటా పోతే భయపడకు. గడ్డి గిట్లనే ఉండొచ్చు సార్, తెలియదు. ఇక మేము ఉండే సార్ కొంచెం గొడవ పట్టి కొట్టుకున్నారు. ఏ మస్తు పట్టిసాలి అందరు ఇలా. ఏమైందమ్మా? 10-15,000 దాకా పైసలు పోయినాయి. బంగారం పోయింది, రాసిన కారెట్, బియ్యం కారెట్ అన్ని అలా కాలిపోయినాయి. 10-20,000 సామాన్ అలా. బంగారం ఎంత ఉండమ్మా? ఉండే 2-3 తులాల బంగారం ఉన్న బిడ్డలకి కొడుకేలో దగ్గర 2 తులాలా 3 తులాలా? 3 తులాలు 3 తులాల బంగారం ఉండే. గుడిసె మొత్తం కంప్లీట్ గా కాలిపోయింది. ఇంకేమైనా బియ్యము రగ్గులు ఏమైనా ఉంటాయా? రగ్గులు బిగ్గులు అన్ని చీరలు, కొత్త చీరలు కడికి అన్ని గగలైనాయి. నీ పింఛని అవన్నీ పింఛని 4,000 ఎట్టినా అవి కూడా పోయినాయి. అన్నీ కాలిపోయినాయి. మరి నీకు అందుబాటులో ఎవరు వచ్చారమ్మా? ఇంకా నేను గీడ వండుకుంటా గట్ట వచ్చిందో వాళ్ళు చూసారు సార్. నేను చూడలేదు. గల్లీలు వచ్చారా? గల్లెళ్ళు వచ్చి నన్ను గుంజుకపోయారికి. పోలీసు వాళ్ళు వచ్చారా? పోలీసు వాళ్ళు ఇంకొకరు 2 వచ్చింది. ఫైర్ ఇంజన్ వచ్చిందా? రాలేదా? వచ్చింది ఫైర్ ఇంజన్ వచ్చిందట. నీ గుడిసె మొత్తం కంప్లీట్ గా కాలిపోయింది. నీ కళ్ళు కనిపించా? కళ్ళు కాంటావు సారు, నమ్మగడు చచ్చిపోయిండు. నేనే అందేరు బతుకుతున్నా. వాళ్ళ కాళ్ళు ఇళ్ళ కాళ్ళు మొక్కుంటా అదో పని ఇదో పని చేపించుకుంటున్నా. నీకు ఎంతమంది కొడుకులు బిడ్డలు? ఒక్క కొడుకు 4 బిడ్డలు. ఏం చేస్తారు వాళ్ళు? కూలి నా చేసుకుని బతుకుతా. ఓకే. నీకు పింఛన్ మీద బతున్నాను అంతేనా అమ్మా? అంతే. ఓకే అమ్మా.